యా, మరి కార్యక్రమాన్ని మరి ప్రీతం పాస్టర్ రెవరెండ్ టి సోలమన్ రాజు గారి ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యొక్క ప్రాతకాల సమయాన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ సహవాసం బట్టి మా హృదయపూర్వక వందనాలు మీకు సమర్పించుకుంటున్నాం. గత వారం అంతయు మీరు మమ్మల్ని మీ కృపలో కాపాడి సంరక్షించి భద్రపరిచి మరి యొక్క గురువారం మమ్మలను మీ యొక్క సన్నిధిలోకి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. మీ కాపుదల సంరక్షణ బట్టి, మీ మేలులు ఉపకారాలు బట్టి, మీ దీవెనలు ఆశీర్వాదాలు బట్టి మా యొక్క వందనాలు మీకు అర్పించుకుంటున్నాము. ఈ సమయంలో మా సంఘ కాపురులందరినీ పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి సేవా పరిచర్యను మీరు ఫలింపచేయాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా దయగల తండ్రి నాయన, మరి మా ఉపాధ్యక్షులు సహోదరు విజయ్ కుమార్ కొరమాటి గారి బట్టి ప్రత్యేక రీతిగా మీరు వందనాలు. ఈ సంవత్సరం అంతా వారు ఎంతో శ్రేష్టమైనటువంటి పరిచర్య జరిగించడానికి మీరు వారిని ఆయుధపరిచినందుకు మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని, వారి సేవా పరిచర్యను దీవించి ఆశ్రయించండి. మెన్స్ ఫెలోషిప్ కమిటీ మెంబర్స్ అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారందరినీ మీ చేతులు దీవించి ఆశ్రయించండి. మరి దయగల తండ్రి యొక్క ప్రాతకాల సమయాన్ని మరి ఎంతో క్రమంగా మరి మీ బిడ్డలు వారం వెంబడి వారం మీ సన్నిధానంలోకి వచ్చి మీ యొక్క సన్నిధిలో గడుపుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయం చూసిన వేడుకుంటున్నాం. మరి విశేషంగా ఈ యొక్క ప్రాతకాల సమయంలో మా ప్రీతం సంకాపర్ గారు, పాస్టర్ అఫిలియేట్ రెవరెండ్ డేవిడ్ ప్రశాంత్ గారు మీ యొక్క వాక్యాన్ని ప్రబోధింపోతూ ఉంటుండగా ప్రత్యేకమైన ఆత్మాభిషేకం వారు ప్రసాదించి శ్రేష్టమైన దివ్యమైన వాక్యం వారి ద్వారా ప్రసాదించాల్సిందని, ఈ యొక్క కూటమంతటి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోవాల్సిందని ప్రార్థన క్రీస్తుపేట అడి వేడుకుంటున్నాం దగ్గర తండ్రి, ఆమెన్. మరి దేవుని మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన దయచేసిన ఈ సహవాసం బట్టి ఈ ప్రత్యేక సమయం ఎవ్రీ థర్స్డే ఈ విధంగా కూడుకొని దేవుని ఆరాధించుటకు, ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు, మరి ఆయనలో ఎదుగుటకు దయచేసిన భాగ్యం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తాం. మరి గత వారం ఎంతో క్షేమం కాపాడి మరొకసారి మనల్ని ఇక్కడ చేయించినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరం కలిసి కృతజ్ఞత హృదయంతో మరి ఆయన నామానికి స్తుతి చెల్లిద్దాం. క్వైర్ వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరం కలిసి స్తుతి ఆరాధన మరి హల్లెలూయా స్తుతి మహిమ అన్న పాట పాడుకుంటూ మరి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మరి ఈ సమయంలో సోదరుడు డిఎల్ నోవా గారిని వచ్చి మరి నేను రెస్పాన్స్ రీడింగ్లో నడిపించవలసిందిగా మనం చేస్తున్నాను. మరి కీర్తనలు 27వ అధ్యాయం, సామ్స్ 27th చాప్టర్. నేటి ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తనలు 27 మొదటి నుంచి 14 వరకు చదువుకుందాము. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి నెరుతును. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మా చాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, నా రక్షణ వగు నా దేవ, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందునన్ను, నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనే మగుదును. చదవడం భాగ్యం మాకు దీవించు. మరి దేవుడు మనల్ని కాపాడుతున్న విధానం బట్టి మరి
ఆయన సన్నిధిలో ఆయన పిల్లలుగా ఉండటానికి దయచేసిన భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత హృదయంతో ఆయన మేళ్ళన్నింటినీ తలపోసుకుంటూ స్తుతి చెల్లిస్తూ మరి ఆయన సన్నిధిలో మోకరిద్దాం. మరి అలాగే మన వ్యక్తిగత జీవితం, మరి కుటుంబ జీవితం, మరి సంఘ జీవితం అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవునికి మొరపెట్టుకుందాం. ఆయన తోడు సన్నిధి ఎల్లప్పుడూ ఉండేలాగా. మరి అలాగే సంఘం గురించి, సంఘ కాపర్ల గురించి, ఈ సంఘ పరిచర్య గురించి కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మరి అందరి తరఫుగా మరి సోదరులు డిఎల్ నోవా జేమ్స్ సుందరరావు గారిని వచ్చి మరి మనందరి తరఫుగా స్తుతి మరియు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుచున్నాం తండ్రి. ఇదిగో ప్రాతకాల సమయము, ప్రశస్తమైన సమయము, ఉదయకాలమే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలన్న వాక్యాన్ని బట్టి ప్రభా, మెన్స్ ఫెలోషిప్ సభ్యులుగా వారం వారం ఈ విధంగా కూడి ప్రభా, గత సంవత్సరం అంతా కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి అనేక ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, ముఖ్యంగా యాక్సిడెంట్ నుండి తప్పించి ప్రభా సజీవులకు నుంచి నేటి దినం మనం ప్రవేశపెట్టి ఈ వాక్యం వింటకు, నేను స్తుతించటకు, నేను గణపరచటకు, మరి ముఖ్యంగా ప్రభా సహోదర ప్రేమ వ్యక్తం చేయటకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి, తరుణం బట్టి మరి ఒకసారి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ విధంగా ప్రభా మా యొక్క జీవితాల్లో మెన్స్ ఫెలోషిప్ ద్వారా మాకు కలిగిన యొక్క అనుభూతి ప్రభా, ఈ విధంగా ప్రభా సహోదర ప్రేమ ముఖ్యంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ మరి ఈ సంవత్సరం అంతా కూడా మేము గడిపిన విషయం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ దయా, నీ కృప మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మరి ఒకసారి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ విధంగా ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా గడిపాం తండ్రి. మరి నూతన సంవత్సరం ప్రవేశిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా మా యొక్క సంఘం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. గత 54 సంవత్సరాల నుండి కూడా ప్రభా ఈ యొక్క సంఘాన్ని ప్రభా నీవు పోషించి గణపరిచి అనేక విధములుగా ప్రభా ఎంతోమంది రక్షణ మార్గంకి వచ్చేలాగా నా బాప్తిస్వాల ద్వారా ఈ యొక్క సంఘ సభ్యులుగా ప్రభా ముఖ్యంగా విశ్వాసులుగా వారు వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క ప్రియతమ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జి సామ్యుల్ గారు బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. వారి విజన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. గత 54 సంవత్సరాల నుండి కూడా ప్రభా వారు నిర్విరామంగా ప్రభా వారు సేవ చేస్తూ నడిపిస్తూ అనేక మందికి ప్రభా వారి రక్షణ మార్గంలో నడిపిస్తున్నారు తండ్రి. అది జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి సేవను అభివృద్ధి చేసి ముఖ్యంగా వారికి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం, నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇరుకుల ఇబ్బందులను తప్పించే ప్రభా ఈ యొక్క సంఘాన్ని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పోషించలాగిన వారికి కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా యొక్క పాస్టర్ అఫిలియేట్ రెవరెండ్ ప్రశాంత్ వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. డేవిడ్ ప్రశాంత్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు నడిపిస్తున్న ప్రభా ఈ సంఘాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. అనేక విధములుగా వారి ప్రభా అడ్మినిస్ట్రేషన్లో అన్ని కార్యక్రమాలు కూడా వారి చేతోడు వాతోడుగా ఉండి వారు నడిపిస్తున్న విధానం బట్టి మరి వారి జ్ఞాపకం చేసుకుంటూ ఈనాడు వారు వాక్యం అందించనుండగా వారిని ప్రభా వారి ద్వారా మంచి వాక్యం అందించి ప్రభా దానివల్ల మేము మేలు పొందినట్లుగా ప్రభా మమ్మల్ని నడిపించమని ఆయన యొక్క సేవను ఫలభరితం చేయమని వేడుకున్నాను తండ్రి. అదేవిధంగా ఇద్దరు పాస్టర్ల కోసం ప్రార్థన చేస్తాం. రెవరెండ్ డాక్టర్ కె డానియల్ గారి కోసం, రెవరెండ్ టి సల్మాన్ రాజు గారి కోసం వారు చేస్తున్న సేవను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంవత్సరం అంతా వారు పాటుపడిన తండ్రి. ఈ విధంగా మెన్స్ ఫెలోషిప్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా కన్వీనర్ విజయ్ కుమార్ కుమార్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సంవత్సరం అంతా కూడా వారు ఎంతో నూతన విధానంతో ప్రభా మరి వారు నడిపించారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానున్న రోజుల్లో వారిని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఇంకనూ అధికమైన సేవలో వారిని నడిపించినట్టుగా ప్రభా వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మా యొక్క సంఘంలో జరుగుతున్న విభాగాల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా సండే స్కూల్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సండే స్కూల్ ద్వారా జరుగుతున్న సేవను బట్టి ప్రభా ఉదయకాలనే వారు ప్రభా నీ బాల్యదినంలోనే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలనే వాక్యాన్ని బట్టి ప్రభా వారు వారం వారం ప్రభా సండే స్కూల్కి వచ్చి చిన్నపిల్లలు ప్రభా
చిన్నపిల్లలు ఆటంకపరచగా నా యొద్దకు రానియుడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని నీ వాక్యాన్ని బట్టి ప్రభా, నీ సెలవు ఇచ్చిన విధానం బట్టి ప్రభా, వారి చిన్నతనం నుండే ప్రభా ఈ విధంగా వాక్యాలు ఎదిగినట్లుగా, కంటతా చేయనట్లుగా, అనేక పాటల ద్వారా, మాటల ద్వారా, వాక్యం ద్వారా వారి ప్రభా రానున్న జీవితాల్లో ప్రభా వారు వెలుగొందినట్లుగా ప్రభా ఆ యొక్క సండే స్కూల్ స్టూడెంట్స్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి బోధ చేస్తున్నా, అందిస్తున్నా ప్రభా, టీచర్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా యూత్ ఫెలోషిప్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సోమవారం జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి ప్రభా నేటి బాలలే రేపటి పౌరులు, వారి సంఘాల్లో ప్రభా మరి రానున్న రోజుల్లో సేవ చేయవలసి ఉంది తండ్రి. అందుకనే వారిని ప్రభా యూత్గా వారిని వేరే దారిలో పోకుండా ప్రభా వారి సన్మార్గంలో నడిచినట్లుగా, నీ వాక్యంలో ఎదిగినట్లుగా ప్రభా వారిని వారం వారం కూడా యూత్ ఫెలోషిప్ ద్వారా వారిని నడిపిస్తున్న విధానం బట్టి ఆ పాస్టర్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఈ యొక్క ప్రేయర్ టవర్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అది నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఎంతోమంది స్త్రీలు వచ్చి ప్రేయర్ టవర్లో ప్రభా విజ్ఞాపనం చేస్తున్నారు తండ్రి. సంఘస్థుల యొక్క ప్రభా విశ్వాసంలో నడిపిస్తున్నారు తండ్రి. విజ్ఞాపనలు తీసుకుని నీకు ప్రభా మొరపెడుతున్నారు తండ్రి. ఎంతోమందికి ప్రభా జవాబులు వస్తున్నాయి తండ్రి, నీకు వందనాలు. అటు ప్రేయర్ టవర్ మినిస్ట్రీ కోసం నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇంకనూ అధికంగా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ఓసీపీఎం సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా యొక్క ప్రభా మా పూర్వీకులు గాస్పెల్ కమిటీగా ఏర్పడి ఆనాడు ప్రభా ఆ యొక్క రూరల్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో సువార్త వెదజల్లాలని ఎంతోమంది ప్రభా ఎన్నో సంఘాలను స్థాపించారు తండ్రి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న సంఘాలుగా మరి ఏర్పాటు చేసి ఈనాడు ప్రభా వందల మీద ప్రభా ఆ యొక్క సంఘాలు వెలుగొందుతున్నాయి తండ్రి. ఇక్కడ ఉన్న పాస్టర్లను బట్టి వందనాలు, జరుగుతున్న సేవను బట్టి వందనాలు. వారు బాప్తిస్మం ఇచ్చడం ద్వారా ఎంతోమందిని ప్రభా నీ యొక్క కృపలో తీసుకొచ్చి ప్రభా వారిని నడిపిస్తున్న విధానం బట్టి అటు పాస్టర్లను ప్రభా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా యూత్ కమిటీ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మెన్స్ ఫెలోషిప్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క స్త్రీల సమాజం కోసం ప్రార్థన చేస్తున్నాను. స్త్రీల సమాజం ద్వారా దొరికిన సేవను బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. వారు చేస్తున్న సేవను బట్టి ముఖ్యంగా మరి రోగులను దర్శిస్తున్నారు, మరి అనేక విధాలుగా గృహకుడిలను నడిపిస్తున్నారు తండ్రి. వారికి వందనాలు చెల్లిస్తున్నారు. వారి ద్వారా జరుగుతున్న సేవను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఈ విధంగా ప్రభా మా యొక్క సంఘాల్లో జరుగుతున్న అన్ని విభాగాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ అధికంగా వారిని ప్రభా దీవించమని వేడుకున్నాము. ఈనాడు జరుగుతున్న VBS కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వెకేషన్ బైబిల్ స్కూల్ ద్వారా జరుగుతున్న ఈ చిన్నపిల్లల కార్యక్రమం బట్టి దీవించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లి. చిన్నపిల్లల ఆటలు, పాటలు, వాక్యాలు ఇవన్నీ నేర్పించడం ద్వారా ప్రభా ఆ యొక్క అధ్యాపకులు వారికి ప్రభా సన్మార్గంలో ఉండలాగన, ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెంపొందేలాగన వారిని VBS నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 10 రోజులు నిన్నటి నుండి ప్రారంభమైన ఈ 10 రోజులు కూడా ప్రభా ఆ యొక్క VBS కార్యక్రమం అన్నింటినీ కూడా జయకరంగా జరుగులాగిన, ముఖ్యంగా ఆర్థిక వనరులు వచ్చేలాగిన ప్రభా నీ కృపను దయచేసి దీవించమని వేడుకున్నాను తండ్రి. ఈ సంఘ కార్యక్రమాలన్నిటి కోసం మరి ఒకసారి నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము ఈ లోకంలో ప్రభా క్యాస్ట్ ఇండియస్ మధ్యన మేము బ్రతుకుతున్నాం తండ్రి. అనేక మంది ప్రభా మరి యొక్క లోకాశ ప్రభా జీవడంబము, ముఖ్యంగా అల్లరితో కూడిన ఆటపాటల్లో వారు నిమగ్నమై ఉన్నారు. వారి మధ్యన మేము నివసిస్తున్నాం తండ్రి. అందుకనే మేము విశ్వాసంలో తొలగిపోకుండా పౌలు ఎఫెసీ 6:14 చెప్పినట్లుగా మనం పోరాడినది ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాము. అందుచేత అట్టి వాటిని ఎదిరించి నిలవబట్టకు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొని సత్యమని దట్టు కట్టుకొని నీతిని మహిమలో తొడుకొని పాదములకు సత్యమని పాదరక్షలు వేసుకుని అదేవిధంగా ప్రభా మరి ఆ యొక్క వాక్యాన్ని బట్టి మేము నడుచుకునేలాగా నీకు కృపదయ చేయమని నడిపించమని, మేము లోకంలో కొట్టుకుపోకుండా మమ్మల్ని ఆ వాక్యం ద్వారా నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఇంకా రానున్న రోజుల్లో మెన్స్ ఫెలోషిప్ అధికంగా వచ్చి పాల్గొనే భాగ్యం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట అతి వినయంతో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. Meantime, to save time, నేను announcements, whatever I want to express at this time, I'd like to do that.
before we get into the special period of the meeting, మరి వాక్యం స్క్రిప్చర్ పోర్షన్ వాక్యం అన్నిటి ముందు ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఆఫ్ విత్ దిస్ అనౌన్స్మెంట్స్. నెక్స్ట్ వీక్ కూడా మరి ఇక్కడే మరి కూడిక ఉంటుందండి. బికాస్ అక్కడ మెయిన్ చర్చ్లో VBS జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఇక్కడే మన మెన్స్ ఫెలోషిప్ మీటింగ్ జరుగుతుంది. మరి వచ్చే వారం వాక్య పరిచర్య ఎవరన్నది వి విల్ లెట్ యు నో త్రూ ది వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ దాంట్లో మీకు తెలియజేస్తాము. మరి అందరూ మరి చివరి మీటింగ్ నా ఆధ్వర్యంలో కాబట్టి మరి వచ్చే ఆదివారం మరి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా గట్టిగా మరి దేవుణ్ణి ప్రార్థించాలా. మంచి కన్వీనర్ అందరితో కలివిడిగా ఉండి ఒక టీం వర్క్ చేసే కన్వీనర్ని మరి దేవుడు దయచేసే విధంగా మీరందరూ యూ షుడ్ ప్రే ఫర్ దాట్. ఓకే. సో అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా కూడా మరి దేవుడు ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రార్థన చేయాలా. బికాజ్ ఇట్ ఈస్ క్రూషియల్. బికాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ with the help of the pastors, with the guidance of the pastors, they give direction for the church ministry. Kabatti our prayers are very much required, so kindly pray for the next executive committee. Mari vaste mari gata samvatsaram anta kuda mari మే మొదటి వారం నుంచి మరి ఇప్పటి వరకు మీరు నాతో పాటు ఉండి మన అందరం కలిసి మరి దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం దేవుడు దయచేశాడు. దాన్ని బట్టి ప్రప్రథమంగా మరి దేవునికి ఎనలేని వందనాలు చెల్లిస్తున్నాను. మరి కమిటీ మెంబర్స్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ యువర్ ప్రేయర్ఫుల్ సపోర్ట్, ఫర్ బీయింగ్ ఫర్ వర్కింగ్ యాజ్ అ టీమ్. అందరు కలిసికట్టుగా మరి పనిచేయడానికి మరి మీ చేసిన సపోర్ట్ బట్టి మీకు ఎనలేని వందనాలు చెల్లిస్తున్నాను. మరి కమిటీ మెంబర్సే కాకుండా ప్రతి ఒక్క సభ్యులు ఈ యొక్క సహవాసంలో they have been part of this whole activities all through the year. మరి అందరు everybody contributed. సో ఒక్కొక్కరిని పేరు పేరున నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కొక్కరు some of us they are seen on the stage, but చాలామంది in their own individual capacity they have supported being in the background. So taking one person's name I don't think would be, na opinion, may not be appropriate, because everybody in your own capacity, God has blessed each one of us differently, and you have contributed your support, your prayer support, in cash, in kind, in every way you have supported this men's fellowship. So Mari, as convener, I am duty bound, morally obligated to thank each one of you for your support. Mari, one thing which stands out is, and I always Pastor Reverend Dr. G. Samuel garu eppudu cheptaru, మీ ధనం ఇక్కడ ఉంటే అక్కడ మీ మనసు ఉంటుంది. సో when you're contributing to the men's fellowship in whatever capacity, your involvement will be there, your heart is there. So not only you but the whole fellowship stands to benefit. సో దాంట్లో ఒక భాగంగా మరి బ్రేక్ఫాస్ట్, మరి ఈ బ్రేక్ఫాస్ట్ విషయంలో చాలామంది చాలా కామెంట్స్ చేస్తారు, కానీ బట్ తీవ్రంగా దెబ్బలాడుతూ ఉంటాను. సో దానికి ఒక నిదర్శనం ఏంటంటే, సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ స్పాన్సర్డ్ ద బ్రేక్ఫాస్ట్. దట్ ఈస్ కమెండబుల్. మరి most weeks you people have sponsored the breakfast. So daniki nenu all the sponsors, from the bottom of my heart I thank each one of you. Mari nenu vari perlu chadutanu. I will not read out the dates and names, but chadina perlu dantlo okavela if I missed out your name and you have sponsored for breakfast, please let me know. I seek your apologies, but I'm sure I've captured all your names, all the sponsors' names here.
సో రావి వినోద్ కుమార్, గంగవరపు సాల్మన్ రాజ్, ఏ విల్సన్ గారు, రవిబాబు గారు, విజయ్ కోర్మాటి, సైమన్ పాల్, మరి బిఎల్ సుజాతరావు గారు. మరి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే వారు చెప్పొద్దు అంటారు, కానీ మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కదా, చెప్పక తప్పదు. మరి 7 సార్లు వారు బ్రేక్ఫాస్ట్ మనకి స్పాన్సర్ చేశారు. యూ హ్యావ్ టు హీస్ బీన్ దట్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ ద మెన్స్ ఫెలోషిప్. తప్పకుండా వారం వెంబడి వారం వారు మెన్స్ ఫెలోషిప్కి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అలాగే జేమ్స్ సుందర్రావు గారు, మరి మల్లెల జేమ్స్ గారు, డేవిడ్ చిన్నప్ప గారు, మరి గంగవరపు డానియల్ గారు, ముత్యాల శామ్యుల్ రాబర్ట్ గారు, మరి పాస్టర్ ధ్యానేశ్వరరావు గారు, మరి ఎంపీ రిచర్డ్ గారు, అనిల్ కుమార్ గారు, మరి మనోహర్ రెడ్డి గారు, డాక్టర్ పుల్లా ఆమోస్, డాక్టర్ సి అశోక్ కుమార్ గారు, మరి డిఎల్ నోవా గారు, జాన్ శశిధర్ గారు. మరి వీరు బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మరి ఎస్, ఈ పేర్లు కాకుండా నేను చేశాను, మీ పేరు చదవలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కైండ్లీ రీచ్ అవుట్ టు మీ. So thank you very much. And also in many other ways we have contributed, sponsored. మరి దాంట్లో మరి క్విజ్ గిఫ్ట్స్ వారం ఇస్తాను. దాంట్లో మరి కే బిల్లి రత్నం గారు వారు స్పాన్సర్ చేశారు. మరి వారికి కూడా వందనాలు. మరి పార్సనేజ్ ప్రాజెక్టు మరి ఓసిపిఎం వారు చేస్తున్న ఆ సేవను బట్టి స్పందించి we have taken up that parsonage construction project. Frankly speaking, I didn't know where would end up, but God has been so gracious that we could support 3 churches. So దాన్ని బట్టి మరి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మెన్స్ ఫెలోషిప్లో మ్యాక్సిమం అందరు చేశారు, కాకుండా చర్చ్ మెంబర్స్ కూడా అందరు చేశారు. about 9,26,651, around the 783. Thank each one of you for this great support. మరి హార్వెస్ట్ ఫెస్టివల్లో కూడా మరి కాంట్రిబ్యూషన్స్ రేస్ చేసుకుని స్టాల్స్ పెట్టారు. మొట్టమొదటిసారిగా పెట్టాం. మరి స్టాల్స్ అన్నింటిలో మరి సెకండ్ మనం రాగలిగాము. ఫస్ట్ టైం పెట్టాం, కానీ అందరూ ఎవ్రీబడి ర్యాలీడ్ అండ్ దెన్ వీ కుడ్ డూ దట్. సో అట్లాగే మరి ఒకరిద్దరిని మరి తప్పదు. మరి క్విజ్ మాస్టర్గా సందీప్ వారం వెంబడి వారం వారు క్విజ్ ప్రిపేర్ చేస్తూ మనల్ని వాక్యంలో ఎదిగే విధంగా, హోల్ ఇంటెన్షన్ వాజ్ దట్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ యు గ్రో ఇన్ ఇట్. సో ఆ విషయంలో వారు హెల్ప్ చేస్తున్నారు, వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అట్లాగే టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్, మరి ఆ క్విజ్ విషయంలో మరి ఎవ్రీ పార్టిసిపెంట్ ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మరి ఒక పెద్ద కొండలాగా ఓ భూతంలాగా చెప్పాలంటే మరి డాక్టర్ పుల్లా ఆమోస్ గారు అందరికీ దీన్ని దాటుకుని మేము పోలేము అన్న అలా కనిపించినప్పటికీ, బట్ యూ హ్యావ్ టేకెన్ అప్ ద ఛాలెంజ్ అండ్ పార్టిసిపేటెడ్ ఎవ్రీ టైమ్. సో వారికి అందరికీ మరి నేను ఐ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ టు రీడ్ ద వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది క్విజ్ కాంపిటీషన్స్. దాన్ని బట్టి అందరూ వందనాలు చెల్లిస్తున్నాను. మరి స్కిట్ విషయంలో పద్మాకరన్ టీం వారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇంటర్నేషనల్ బెల్స్ డే కాకుండా మరి కొన్ని థర్స్డేస్ కూడా వారు ప్రజెంట్ చేస్తున్నారు, వారికి వందనాలు. మరి మీడియా టీం అందరికీ, మరి ముఖ్యంగా ఆదిత్యకి, మరి సౌండ్ ఇంజనీర్ తరుణ్, మరి నేతన్కి, మరి ఇంకా అన్ని విషయాల్లో మీతో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇవన్నిటికన్నా నేను ప్రాముఖ్యంగా మరి వందనాలు చెల్లించేది సంఘ కాపులకే. మరి వారు అన్నిట్లో ఉండి గైడ్ చేస్తూ వారం వెంబడి వారం మనం ప్రార్థనలు పెడుతూ సహాయ సహకారాలు మరి గైడెన్స్ అందిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వారికి వందనాలు.
మరి రెవరెండ్ డేవిడ్ గొల్లపల్లి గారికి, పాస్టర్ అఫిలియేట్ వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి సో వారు సపోర్ట్ మరి ఎంతగానో, అంటే దేనికి నో అనకుండా ప్రతి విషయం ఐ యూస్ టు డిస్కస్ విత్ హిమ్. కమిటీ మీటింగ్ అవ్వడం, దాని తర్వాత ఐ యూస్ టు డిస్కస్ విత్ హిమ్ అండ్ దెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బికాస్ స్పిరిచువల్గా దే షుడ్ గైడ్ అస్, దే షుడ్ గివ్ ఎ డైరెక్షన్. కాబట్టి ఐ యూస్ టు బీ ఇన్ టచ్ విత్ హిమ్ అండ్ ఆల్సో ది అదర్ 2 పాస్టర్స్, రెవరెండ్ టి సోలమన్ రాజు గారు, రెవరెండ్ డానియల్ కాట్పల్లి గారు. మరి వారికి నేను నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆ సిరీస్ ఆఫ్ సర్మన్స్ ఐ థింక్ దట్ ఐవ్ డన్ వండర్స్ ఫర్ దిస్ ఫెలోషిప్. సో సౌల్ జీవితం మీద, ప్రాఫిట్ ఎలైజా మీద ఐ థింక్ దే కాంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ దిస్ మెన్స్ ఫెలోషిప్. I hope and pray that you'd continue to be with the men's fellowship all through, and then ensure that each of us grow spiritually and contribute passionately for this church ministry. But alage this time I also thank Solomon Raju garu, Reverend T. Solomon Raju garu and Reverend Dr. Daniel Katpalli garu. మరి పాస్టర్ గారు మాకు ఇద్దరు పాస్టర్ని ఇచ్చారు మనకి, మన ఫ్రెండ్స్ ఫెలోషిప్. సో బ్లెస్డ్. అండ్ దే కమ్ బిఫోర్ 8 o'clock, బిఫోర్ ఎనీబడి కమ్స్. సచ్ అమౌంట్ ఆఫ్ reverence, dedication to their ministry. It's commendable. Thank you, Pastor Garu, for that guidance and support in every aspect. He guides, they guide us. So దానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, మరి వారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రెసిడెంట్ జ్ఞాన్ ప్రకాష్ దాసరి గారు, మరి ట్రెజరర్ జీబీ నోవా గారు, సెక్రటరీ రఘురాంతరావు గారు, మరి చీఫ్ డీకన్ కేడి సాల్మన్ గారు, అట్లాగే ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. మరి పాస్టర్ గారు డిస్కస్ చేశాక ఐ యూస్ టు ప్రెజెంట్ టు ది ఎగ్జిక్యూటివ్. సో వాట్ ఎవర్ వీ ఆస్డ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆస్డ్, వాట్ ఎవర్ దట్ ఐ హ్యావ్ ఆస్డ్, ఇవన్నిటి కూడా ఎక్కడ డిస్కరేజ్మెంట్ లేదు, నో లేదు, ఏమీ లేదు. ప్రతిదీ దే హ్యావ్ సపోర్టెడ్ అస్, అండ్ దట్స్ ద రీజన్ వై ఇట్ హెస్ ప్యాన్డ్ అవుట్ సో వెల్ ఆల్ త్రూ ది ఇయర్. సో ఐ థ్యాంక్ ద ప్రెసిడెంట్ అండ్ హిస్ కమిటీ ఫర్ దేర్ సపోర్ట్. మరి ఈ సమయంలో మరి మై గైడ్ అండ్ మెంటర్ రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ గారిని నేను గుర్తు చేసుకుంటాను. బికాస్ he's the one whose sermons, whose teachings, whose exemplary life, they have all contributed in shaping me what I am. But he's been there in all of this. So thank him also at this time. So ఈ వచ్చే సంవత్సరం కూడా మరి గొప్ప కార్యాలు జరగాలని ఒక మెన్స్ ఫెలోషిప్లో మరి కన్వీనర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద మెంబర్స్. ఓకే, సో అందరు కలిస్తేనే కానీ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, సో అందరూ కలిసి వేరెవరి నేను జరిగినవన్నీ, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ మై ఓన్ బ్రెయిన్ చైల్డ్. అన్ని సలహాలు అందరూ ఇచ్చారు, అందరూ కలిసి కట్టుగా ఇది చేశాము. నేను సమ్ హావ్ గాన్ బియాండ్ టు హెల్ప్ మీ. సో అందరు కలిస్తేనే కానీ ఇది అవ్వలేదు. సో వచ్చే సంవత్సరం కూడా అందరూ కలిసి మీ ఐడియాస్ అందరూ కూర్చొని కాంట్రిబ్యూట్ చేసుకుని, వన్ థింగ్, ఇఫ్ ఇట్ ఈస్ క్రైస్ట్ సెంట్రిక్, వాట్ ఎవర్ యూ డూ, మరి దేవుని మహిమార్థమై పర్సనల్ ఎడిఫికేషన్ కోసం, చర్చ్ క్షేమాభివృద్ధి నిమిత్తం అయితే తలంపుతో చేస్తే కనుక తప్పకుండా దేవుడు దీవిస్తాడు. మరి వచ్చే సంవత్సరం ఇంకా గొప్ప కార్యాలు జరిపించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీ అందరినీ కూడా అదే కోరుతా ఉన్నాను. ఓకే, ఐ థింక్ దట్ కంక్లూడ్స్ మై వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. ఇవన్నీ ముందే చెప్పేసాను సో దట్ వీ కెన్ సేవ్ టైం. సో ఈ సమయంలో మరి వాక్య భాగాన్ని చదవడానికి నేను మరి మల్లెల జేమ్స్ గారిని ముందుకొచ్చి
ఉపదేయ 1వ అధ్యాయం కంప్లీట్ చాప్టర్ చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. ఉపదేయ 1వ అధ్యాయం. నేటి దినానికి ఏర్పాటు చేసే వాక్య భాగము ఓబద్య 1వ అధ్యాయం. ఓబద్యకు కలిగిన దర్శనము ఏదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధం చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని సత్రములలో నీవు దాని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నం వేయేవారే కానీ నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగ ఏరుకొని వారికి కొంత ఉండనిత్తు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏషావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి కొన వారు నిన్ను తమ సరిహద్దుల వరకు పంపివేయుదురు. నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఏదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోయినట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనం చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. అందువలన ఏషావు యొక్క పర్వత నివాసములు అందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము పొందుదువు. ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగదువు. నీవు పొగవాడవై నిలిచితివి. దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి కదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపదగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్ములోనికి చొరబడేదగదు. వారి ఆపద్దినమున నీవు పడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనదగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డు త్రోవలలో నీవు నిలవతగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపదగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద వ్రాసినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూ ఉండని వారైనట్లు వారేమీ మిగులకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును. తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏషావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏషావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దక్షిణ దిక్కున నివసించువారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. మైదానమందుండు వారు ఫిలిష్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఎఫ్రాయిమీయుల భూములను, షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఇశ్రాయేలుల దండు అనగా వారిలో చెరబట్టబడిన వారు సారే పత వరకు కానానీయులు దేశమును స్వతంత్రించుకొందురు.
యెరూషలేములో వారిలో చెరపట్టబడి నెఫారాదు నాకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందరు. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. దేవుడు తన వాక్యం దీవించుగాక. మరి శ్రేష్టమైన వాక్యాన్ని వినకముందు మరి మనసులన్నీ ప్రిపేర్ చేసుకుందాం. మరి ఆయన్ని స్తుతి ఆరాధిద్దాం. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ బదులుగా మరి చివరి వారం మరి పాడతానని చెప్పినారు కాబట్టి మరి ప్రత్యేక పాట పాడతానండి. మరి అందరూ ఇక్కడ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. పీపుల్ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ. మరి కాబట్టి ఐ హోప్ యూ ఐడెంటిఫై విత్ దిస్ సాంగ్ యాజ్ వి సింగ్. కైండ్లీ లుక్ ఎట్ రిఫ్లెక్ట్ your own personal lives. So let us all come to his feet while we sing this song and wait for his word. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి.
దీర్ఘశాంతము గలదేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పాస్టర్ గారిని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. క్రీస్తునందు ప్రియా దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయమున మరొకసారి మీ ఎదుట నిలుబడి దేవుని వాక్యము ప్రకటించుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ప్రాతకాలమందు విచ్చేసిన మీ అందరికీ దైవాశీర్వాదము కలుగునుగాక. మరి మెన్స్ ఫెలోషిప్ ఈ విధముగా అంచెలంచెలుగా ఎదగడం, వర్ధిల్లడం, దేవుని కృపలో భద్రపరచబడ్డం అనే ఆశీర్వాదము వీక్షించుట దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమని ఎంచుకుంటూ, మరొకసారి విచ్చేసిన మీ అందరికీ దైవాశీర్వాదము కలుగునుగాక. మరి మన ఉపాధ్యక్షులు విజయ్ కుర్మాటి గారి ఆధ్వర్యంలో ఇదే చివరి మెన్స్ ఫెలోషిప్ కాబట్టి కాపరిగా వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి కుర్మాటన్న నాకు ఎంతో ప్రియమైన వారు. మరి సీనియర్ యూత్గా పిలువబడిన ఒక వర్గపు వారు, ఒక గుంపు, ఆ జాబితాలో నేను లేకున్నా కానీ వారితో కలిసి నేను సేవ చేశాను. మరి వారు యవనస్తులుగా ఉన్నప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని అయినప్పటికీ వారు నన్ను ప్రోత్సహించి యూత్లో వారు నన్ను అంగీకరించారు, ప్రోత్సహించారు. మరి కొన్ని మార్లు
వారితో పాటు కూర్చొని, ఇంతకుముందు కాస్మోపాలిటన్ అని ఉండేది, అక్కడ కూర్చొని ఛాయ్ తాగడానికి వీరితో ఉండడం ఒక ఎత్తు, అక్కడ కూర్చొని ఛాయ్ తాగడం అనేది మాకు ఎంతో, అంటే ఇంకా నేను పెద్దవాడిని అయిపోయాను అనే ఆ భావము మాలో ఎంతో ఉండింది. కాబట్టి మరి విజయన్న, మరి సనన్న, మరి సునీల్ పసాలన్న, జేకబ్ అన్న, మరి శ్రీకాంత్ అన్న, వీరంతా కూడా ఒక గుంపుగా, విన్నన్న, మరి ఎంతో చక్కగా అప్పుడు ఎక్కువ మటుకు వారు సంఘ ఆలయ ప్రాంగణాల్లో ఉండేవారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఎప్పుడు కూడా మా అనుబంధం, ఎడతెగని అనుబంధము దేవుడు మాకు ఇచ్చాడు. మరి విజయన్న విషయంలో నేను కొన్ని మాటలు పలకాలని ఆశపడుతున్నాను. మరి విజయన్నతో మరి పరిచర్య నేను ఎన్నో విధాలుగా మరి ఆయనతో కలిసి పరిచర్య చేయడం దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత, భాగ్యము. మరి విజయన్న విషయంలో పరిచర్యలో ఎప్పుడు కూడా రాజీ పడని దేవుడు ఎన్నుకున్న మనిషి. ఎప్పుడు కూడా రాజీ పడడు. ఏ పని ఇచ్చినా, ఏ పోస్ట్ ఇచ్చినా చాలా మటుకు నేనే తనకి కాల్ చేసిన సందర్భాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు పలానది కావాలి, నేను ఇదే చేస్తాను, నేను ఇది చేయను, ఇంతవరకు తన నోట నుండి ఆ మాట రావడం అనేది నేను ఇంతవరకు చూడలేదు. మరి అన్న విషయంలో అదొక గొప్ప లక్షణం దేవుడు తనకిచ్చాడు. రెండవది, పూర్తిగా చేసే మనుషుల్లో ఒకడు. అంటే ఏది చేసినా చాలా చక్కగా, సంపూర్ణంగా, ఏది కూడా సగం సగం చేయకుండా అలా అలక్ష్యం చేసి వదిలిపెట్టేసి అలా కాకుండా ఎంతో జాగ్రత్తగా మనసు పెట్టి దేవుణ్ణి మహింపరుస్తూ మరి విజయన్నకి ఎన్నో సాకులు ఉండొచ్చు. తన కుటుంబంలో ఎన్నో మరణాలు జరిగాయి. అయినప్పటికీ ఒక మెన్స్ ఫెలోషిప్ కూడా తను మిస్ కాలేదండి. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండగానే తన ఇంట్లో ఎన్నో మరణాలు జరిగాయి. మరి ఆ విషయంలో నేను చాలా మార్లు ఆలోచిస్తూ ఉంటాను. దేవుడు తనకిచ్చిన సేవ పట్ల తనకిచ్చిన మంచి మనసు, మరి ఏది చేసినా చాలా చాలా బాగా చేస్తాడు. మీకు తెలియని విషయము, బహుశా అందుకే ఈ మాటలు చెప్తున్నాడేమో అనుకున్నారు, ఈ పాస్టర్ అఫిలియేట్ అనే టైటిల్ పెట్టింది తనే. ఆ టైటిల్ పెట్టేటప్పుడు తన స్నేహితులు కూడా అడ్డుపడ్డారు. ఆయన అన్న మాట ఏంటంటే, నథింగ్ డూయింగ్, నిన్ను అడిగేది లేదు, ఎవరిని అడిగేది లేదు, నేను పెట్టేస్తున్నాను. ఆయన అన్న మాట ఆ రోజు, నథింగ్ డూయింగ్, నిన్ను కూడా అడిగేది లేదు, ఎవరిని అడిగేది లేదు, నేను పెట్టేస్తున్నాను, ఇది దైవ కార్యము అని మరి నా జీతము ఎన్హాన్స్ చేసి అప్పుడు ఆ టైటిల్ ఇచ్చిన వాళ్ళు. ఇది ఎప్పుడు జరిగిందంటే, తాను ఇంకా కొద్ది రోజుల్లో ప్రెసిడెంట్ హోదా దిగబోతున్నాడు. ఆ సమయంలో చేసిన పని. మరి వ్యక్తిగతంగా నేను అతనికి ఎంతో మరి వందనస్తున్నై ఉన్నాను. మరి ఈ విషయంలో అప్పుడు ఎందుకు చేశాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అది సేవలో ఎంతో గొప్ప సేవ చేయడానికి పాటుపడుతుందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అది చేశాడని ఈ మాటలు మాట్లాడుతున్నారని ఎప్పుడు అనుకోబాకండి. మరి వాస్తవమే మాట్లాడుతున్నాను. కాబట్టి మరొకసారి సభాముఖంగా మీ అందరి పక్షాన, కాపరుల పక్షాన వారిని అభినందిస్తూ, మరి కాపరుల పక్షాన మేము ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అది 2-3 నిమిషాలు మాత్రమే. దయచేసి ఎవరు కూడా ఇంకో విధంగా అనుకోకుండా.
పెద్దలను గౌరవించడం అనేది వాక్యానుసారము. మరి దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ ఉన్నవారు దయచేసి ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. 21వ వచనం. అప్పుడు రాజ్యము యెహోవాది యగును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వాక్యము బలమైన వాక్యము, మీ వాగ్దానాలు నమ్మదగినవి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసులను దయచేసి ఈ వాక్య పరిచర్య ద్వారా మీ కుమారుడు, మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే మహిమపరచబడుటకు మీ కృపను, మీ కనికరమును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. డాక్టర్ పుల్లా ఆమోస్ గారికి ఒక ప్రశ్న. ఓబద్య అనే పేరుతో ఎంతమంది ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో? ఓబద్య అనే పేరుతో పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. అయితే పుల్లా ఆమోస్ గారు ఫస్ట్ టైం రాంగ్ పోయారు. మీరిది చప్పట్లు కొట్టాలి. మీరిది ఓబద్య. రెండో ప్రశ్న సర్లేండి, పోనీయండి. రెండో ప్రశ్న, ఒక అధ్యాయపు పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఎన్నున్నాయి? పుల్లా ఆమోస్ గారికే అండి. ఇక్కడ చెప్పారు, సార్ చెప్పారు కానీ రాంగ్ చెప్పారు. చెప్పండి. ఒక అధ్యాయపు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? తప్పు చెప్పారు. మరి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఐదు ఉన్నాయి. నేను చెప్తున్నాను. ఓబద్య గ్రంథము, ఫిలోమోను, యోహాన్ రాసిన 2వ పత్రిక, యోహాన్ రాసిన 3వ పత్రిక, యూదా పత్రిక, 5 ఉన్నాయి. 13 మంది ఓబద్య పేరుతో 13 మంది ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి వాక్యములో ఉన్న విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఓబద్య ఈ పుస్తకానికి బిరుదు పెట్టాలంటే చాలా మన సందర్భానికి, మనము చూస్తున్న పరిస్థితులకు ఒక మంచి బిరుదు ఏంటంటే ఓబద్య గ్రంథము గాడ్స్ ఎలక్షన్ కోడ్. దేవుని ఎలక్షన్ కోడ్. చూడండి, ప్రభు ఏమంటున్నాడు? ఏదోమీయులతో ఏమంటున్నాడు? ఏదోము వాసులతో ఏమంటున్నాడంటే, సోదా చేయబడుతుంది, మీ ధనమంతా కూడా తీసుకొని వెళ్ళిపోతారు, సోదా చేయబడుతుంది, తనిఖీలు చేయబడతాయి, జాగ్రత్త అని ఏదోమీయులతో అంటున్నాడు. ఈ పుస్తకము, ఒక అధ్యాయపు పుస్తకము 3 భాగాలుగా విభాగింపబడిందండి. ఒకటి హెచ్చరిక, రెండవది హేతువు, మూడవది హఠాత్తు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన అంశాలండి. ఒకటి హెచ్చరిక, దేవుడు హెచ్చరిస్తున్నాడు. రెండవది హేతువు, అంటే కారణము. ఈ హేతువు చేత, దేవుని వాక్యంలో ఈ మాట మనం తరచుగా చూస్తాం. ఈ హేతువు చేత అంటే ఈ కారణం చేత. ఈ హేతువు చేత తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఈ హేతువు అంటే ఈ కారణము చేత. మూడవది హఠాత్తు. హఠాత్తుగా దేవుని తీర్పు ఏదోమీయుల మీదకి రావడం అనేది ఈ పుస్తకంలో మనము చూస్తున్నాము. చూడండి, ప్రభువు ఎప్పుడు కూడా తన తీర్పును హఠాత్తుకు తేయడం అంటే చెప్పి చేయకుండా ఎప్పుడు తేయడండి. ఒక కారణం చూపిస్తాడు, ఒక హెచ్చరిక అనేది ఉంటుంది. ఆ హెచ్చరిక దాటేశాము, ఆ హేతువు మనము చూడట్లేదు
అన్నప్పుడే హఠాత్తుగా దేవుని తీర్పు వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. ఒకసారి బిగ్గరగా చదువుదాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. సామెతలు 27:1. చూసారా, రేపటి దినము ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ దేవుని హెచ్చరికలు, దేవుని హేతువులు చాలా ప్రాముఖ్యమండి. మొదటిగా దేవుని హెచ్చరికలు గమనిద్దాం. ఈ ఉపధ్యాయ గ్రంథములో 2 సోదరులు ఉన్నారు. ఒకని పేరు యాకోబు, మరొకటి పేరు ఏషావు. ఏదోము అన్న ఒకటే, ఏషావు అన్న ఒకటే. 2 సోదరులు ఉన్నారు. 2 పర్వతాలు ఉన్నాయి. ఆ 2 పర్వతాలు ఏంటంటే సియోను కొండ, షెయిరు కొండ, మౌంట్ సీర్ అంటాం. అక్కడ ఎవరుంటారు? షెయిరు కొండ మీద ఎవరుంటారంటే ఏదోమీయులు ఉంటారు. సియోను కొండ మీద ఎవరుంటారు అంటే యాకోబు నివాసులు, అంటే ఇశ్రాయేలీయులు సియోను కొండ మీద ఉంటారు. చూడండి, 2 సోదరులు, 2 పర్వతాలు. మూడోది నీవు నేను కూడా ఈ అధ్యాయంలో ఉన్నాము. ఎక్కడ ఉన్నామో నేను చెప్పలేను. నా గురించి నేను చూసుకోగలుగుతాను, మీ గురించి మీరే చూసుకోవాలి. ఈ వాక్య భాగములో ఏ కొండ మీద ఉన్నావు? షెయిరు కొండ మీద ఉన్నావా, సియోను కొండ మీద ఉన్నావా అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ 3 విషయాలు ఒకసారి గమనిద్దాం. మొదటిగా హెచ్చరిక. దేవుడు ఏదోమీయులను హెచ్చరిస్తున్నాడు. మరి ఆ కాలములో ఏదోమీయులు వారి పరిస్థితి ఎలా ఉండింది? వారి పరిస్థితి ఎలా ఉండిందంటే ఉన్నత స్థలములలో వారు కొండ సందులలో నివాసములు చేసుకున్నవారు. కొండ సందులలో నివాసములు చేసుకున్నవారు. వారి ఉన్నత స్థితి అంతా ఇంత కాదండి. ఏదోమీయులు ఉపధ్యాయ కాలములో ఎలా ఉన్నారంటే యాకోబు వంశస్థుల కంటే ఎంతో ధనవంతులుగా ఉన్నారు. యాకోబు వంశస్థుల కంటే ఒక ముందడుగు వేసి ఉన్నారు. యాకోబు వంశస్థుల కంటే ఈ ఏదోమీయులు ఎంత అభివృద్ధి పొందారు అంటే యాకోబు వంశస్థులను చూసి హేళన చేసేవారు. వారి ఉన్నత స్థాయిని చూసి వారు మొట్టమొదటిగా వారు ఏం చేశారు? హెచ్చరిక. చూడండి ప్రభు ఏమంటున్నాడు ఒకసారి గమనిద్దాం. ఉపధ్యాయ గ్రంథం మరొకసారి చూద్దాం. ఉపధ్యాయ గ్రంథము 1వ అధ్యాయము, ఒకే అధ్యాయము 2వ వచనము గమనిద్దాం. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతేవి. మొదటి హెచ్చరిక అండి. ఏమంటున్నాడు ప్రభు అంటే నీవు ఉన్నత స్థలములో ఉంటున్నావు కాబట్టి, ఒక విల్లా కొనుక్కున్నావు కాబట్టి, మంచి అపార్ట్మెంట్ కొనుక్కున్నావు కాబట్టి నీవేమనుకుంటున్నావంటే నాకు దేవుడు అక్కర్లేదు. నీ హృదయపు గర్వము నిన్ను మోసము చేసింది. దయచేసి గమనించి వినండి. పాపము మనల్ని మోసపరుస్తుందండి. పాపము మోసపరుస్తుంది అంటే గర్వము ఇంకెంత మోసపరుస్తుందో ఒకసారి ఆలోచించండి. నీ హృదయ గర్వము నిన్ను మోసపరిచింది. ఈ నివాసులు ఏమనుకున్నారంటే నాకు దేవుడు అక్కర్లేదు. అదే గర్వం అండి. నేను చేసుకోగలుగుతాను, నాకు సలహాలు అక్కర్లేదు, నాకు హెచ్చరికలు అక్కర్లేదు, నేను చదివిన వాడిని, నేను చూసిన వాడిని, నేను ఎంతో జీవితం చూసిన వాడిని, నాకు అక్కర్లేదు. దేవుడు మనకు అవసరము. దేవుడు మనకు ఎంతో అవసరము. యేసు ప్రభు ఏమంటాడంటే నేను లేకుండా మీరేమీ చేయలేరు.
ఏమీ చేయలేరంటే కొంచెం కూడా చేయలేమా? 0.1% కూడా చేయలేమా? చేయలేము, జీరో. కాబట్టి ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చింది. దయచేసి గమనించి వినండి. ఉన్నత స్థాయిలో మనం ఎదిగినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మొట్టమొదటిగా మనం జాగ్రత్త పడాల్సి ఉంది హృదయ గర్వము. ఆ హృదయ గర్వం, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, నాకు ఈ బోధలు అవసరం లేదు, నాకు ఈ హెచ్చరికలు అవసరం లేదు. అందుకు చాలా మారులు మనం ఏమనుకుంటామంటే, ఈ ప్రసంగం నా భార్య వినుంటే ఎంత బాగుండు, ఈ ప్రసంగము నా సోదరుడు వినుంటే ఎంత బాగుండు, ఈ ప్రసంగము నా ఎదురింటి వాడు వినుంటే ఎంత బాగుండు. ఎప్పుడు కూడా మన కొరకు అని మనం ఎప్పుడు అనుకోమండి. ఇక్కడ చూడండి, చాలా ప్రాముఖ్యమైన అంశము, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చింది. గర్వమున్నవాడు మోసపోతున్నాడని తెలుసుకోలేడు, చూడలేడు, ఎప్పుడు చెప్పలేడు కూడా. గర్వము, ఒక భక్తుడు ఇంగ్లీష్లో ఏమంటాడంటే, ప్రైడ్ ఈజ్ ద padlock ఫర్ ఆల్ సిన్స్. ప్రైడ్ ఈజ్ ద padlock ఫర్ ఆల్ సిన్స్. సమస్త గర్వాలన్నీ, సమస్త పాపాలన్నీ కూడా ఎక్కడ దాగుకొని ఉన్నాయి అంటే గర్వంలో దాక్కుని ఉన్నాయంట. ఆ హృదయ గర్వము దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు కొండ సందుల్లో ఉంటున్నావని నువ్వు గర్వపడుతున్నావు కదా, నీకేదో ఉద్యోగం వచ్చిందని నువ్వు గర్వపడుతున్నావు కదా, నీ దగ్గర డబ్బు ఉందని గర్వపడుతున్నావు కదా, నీకేదో హోదా ఉందని గర్వపడుతున్నావు కదా, నీకేదో ఏదో ఉన్నదని గర్వపడుతున్నావు కదా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుస్తుంది. మొదటి హెచ్చరిక అండి, నీ హృదయ గర్వము, నీ హృదయ గర్వము. జాగ్రత్త, ఏదోమీలారా జాగ్రత్త, ఏదోము వాసులారా జాగ్రత్త. ఉన్నత స్థలములో నన్ను ఎవరు చూడలేరు అనుకుంటున్నావేమో, కొండ సందులలో నన్ను ఎవరు చూడలేరు అనుకుంటున్నావేమో. మొదటి హెచ్చరిక. రెండో హెచ్చరిక చూడండి ఒకసారి దేవుని వాక్యంలో, ఓబద్య గ్రంథము మొదటిది, రెండో చూడండి 4వ వచనము. చోరులే గాని రాత్రి కన్నం వేయవారే గాని నీ మీదకి వచ్చిన ఎట్లా తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎట్లా పరిగా ఏరుకున్న వారికి కొండ ఉండనితో కదా. నిన్ను చూడగా నీవు బొత్తుగా చెడిపోయున్నావు. చాలండి. రెండవ హెచ్చరిక హృదయ గర్వము. రెండోది ఏమంటున్నాడంటే, నీవు బొత్తిగా, మరొకసారి, నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. చూడండి, ఆ గర్వం మనల్ని ఏం చేస్తుందంటే చెడిపేస్తుందండి. మన తలంపులను, మన కార్యములు, మన చేతలు, ప్రతిదీ గర్వం ఏం చేసేస్తుందంటే చెడిపేస్తుందండి. ఇది మనము జాగ్రత్త వహించలేదంటే ఎంతో ఇబ్బందులు పడిపోతాం. రెండవ హెచ్చరిక. మూడోది చూడండి, 7వ అధ్యాయము చివరి భాగము. ఏదోమునకు వివేచన లేకపోయాను. 3 హెచ్చరికలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, నీవు హృదయ గర్వముతో ఉన్నావు. రెండోది, ఆ గర్వము నేను బొత్తిగా చెడిపేసింది. మూడోది చాలా ప్రాముఖ్యము, ఇప్పుడు నీకు వివేచన లేకపోయాను. వివేచన లేకపోయాను అంటే వ్యత్యాసము తెలుసుకోవడము, మంచి చెడు. మొదటి మెట్టండి, వ్యత్యాసము తెలుసుకోకపోవడం అంటే డిఫరెన్స్ ఏదో తెలుసుకోకపోవడం అనేది వివేచన. అది మొదటి మెట్టులో ఏంటంటే మంచి చెడులు మనము తెలుసుకోలేము. రెండో మెట్టు ఏంది అంటే అది కొంచెం లోతు వెళ్తుందండి. మంచి చెడు రెండో చూడండి, ఈ వ్యత్యాసం మనం తెలుసుకోలేము, చాలామంది తెలుసుకోలేరు. వివేచన లేని కారణంన అదేంటంటే మంచికి శ్రేష్టమునకు వ్యత్యాసం.
గుడ్ అండ్ బెస్ట్. అప్పుడప్పుడు మంచి చెడులు ఎన్నుకోవడం కాదు, మంచిది శ్రేష్టమైనది. మంచిది ఎవరైనా ఎన్నుకుంటారు, కానీ ప్రభు కోరేది ఏంటంటే మనము శ్రేష్టమైనవి ఎన్నుకోవాలి. అది వివేచన. ఈ 2 మెట్లల్లో కూడా ఏదో మీరు వివేచన లేకుండా వెళ్ళిపోయారు. లేకపోయాను అంటే వారంతట వారు చేసుకున్నారా, దేవుడు అది కలగజేశాడా? లేదు, వారంతట వారే వివేచన లేకుండా అయిపోయారు. ఇప్పుడు హేతువు కారణం చూపిస్తున్నాడు. 9 మెట్లున్నాయి, త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. ఈ హేతువు చేత వీరి వైరాగ్యము, ఇండిఫరెన్స్, నిష్పక్షపాతము, ఇండిఫరెన్స్, అలక్ష్యము, ఇండిఫరెన్స్, నీ సోదరుని పట్ల అలక్ష్యము, నీ సోదరుని పట్ల వైరాగ్యము, నీ సోదరి పట్ల నిష్పక్షపాతము. ఎందుకు సోదరుని పట్ల అని నేను ఎందుకు నొక్కా నుంచి చెప్తున్నానంటే జాగ్రత్త వినాలి. నీవు నేను యేసు ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు 3 విధాలుగా మనల్ని న్యాయము తీరుస్తాడు. ఒక విధం ఏంటంటే మనము మన సోదరునికి చేసిన సేవ. రోమా పత్రికలో అది రాయబడిందండి. ఎటువంటి సేవ నీవు నీ సోదరునికి చేశావు? నిస్వార్థంగా చేశావా? స్వార్థముతో చేశావా? ఇది చేస్తే నాకేదైనా ఇస్తాడు అని చేశావా? 9 మెట్లున్నాయండి. వైరాగ్యానికి ఒక సోదరుడు వెళ్ళడానికి 9 మెట్లున్నాయి. చివరి మెట్టు చాలా ప్రాముఖ్యమైనదండి. 9 మెట్లు ఇక్కడ నేను చూపిస్తాను. నిష్పక్షపాతానికి 9 మెట్లు, వైరాగ్యానికి 9 మెట్లు, అలక్ష్యానికి 9 మెట్లు. ఒకసారి బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. నేను మెట్టు వెంబడి మెట్టు వెళ్తాను. ఓబద్యా గ్రంథం మొదటిది చూడండి. ప్రభు ఏమంటున్నాడు? మొదటి చూడండి, 11వ వచనము. మొదటిదండి, అది మొదటిది. ప్రభు ఏమంటున్నాడంటే, ఎందుకు హఠాత్తుగా నేను ఎందుకు తీర్పు తెస్తున్నానంటే, నీవు నీ సోదరుని పట్ల, అంటే యాకోబు వంశస్థులు బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి వీరిని తీసుకుని వెళ్ళేటప్పుడు నువ్వు ఎవరితో నిల్చున్నావంటే బబులోను వారితో నిల్చున్నావు. నీవు పగవానితో నిలిచి ఉన్నావు. మొదటి మెట్టు అలక్ష్యానికి, వైరాగ్యానికి మొదటి మెట్టు. అందుకు దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. చూసారా? 2వ మెట్టు, 3వ మెట్టు. వీరేం చేశారంటే పగవానితో నిలిచారు. ప్రభు అంటున్నాడు, నీ సోదరుడు పట్టబడ్డాడు, చెరలో పట్టబడ్డాడు. ఆ రాజు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నీవేం చేసావంటే అక్కడ నిలవబడి పగవానితో నీవు నిలబడ్డావు. మొదటి పెట్టండి. ఇప్పుడు చాలామంది మనము సమర్థించుకోవచ్చు. నిలబడితే ఏమవుతుంది, కూర్చుంటే ఏమవుతుంది, టీకి వెళ్ళడం కూడా తప్ప, కూర్చొని టీ తాగడం కూడా తప్ప, సోదరుతో మాట్లాడడం కూడా తప్ప. నీవు పగవానితో నిలిచి ఉన్నావు. ఒక కారణం చెప్తున్నాడండి, అది మొదటి కారణము. ప్రభు ఆ కారణం చెప్తున్నాడంటే ప్రభువు సర్వజ్ఞాని, ప్రభువు అన్నీ తెలిసినవాడు. ఆ మాట, ఆ కారణము నీకు నాకు చెప్తున్నాడంటే ఎంత జాగ్రత్త పడాలా ఒకసారి ఆలోచించే. దయచేసి గమనించి వినండి. పగవారితో నిల్చున్నామా మనము? అక్కడ ఇశ్రాయేలీయులు యుద్ధములో ఉంటుండగా మనము ప్రార్థనలో ఉన్నామా? నీ యాకోబు వంశస్థులు యుద్ధములో సతమతమవుతున్నారు, మనం ఏం చేస్తున్నాము? ఇశ్రాయేలు క్షేమము కొరకు మనం ప్రార్థిస్తున్నామా? దుమ్మెత్తిపోస్తున్నారండి లోకమంతా. కానీ విశ్వాసులంగా, వాక్యం తెలిసిన వారంగా, యాకోబు
సియోను కొండ మీద నివసించే మనము, ఆత్మీయంగా సియోను కొండగా ఉన్న మనము, ఈ ఇశ్రాయేలీల పట్ల మనం ఏమున్నాము? పగవారితో ఉన్నామా? అంటే మన స్టాండ్ ఏందండి? ఈరోజు మన స్టాండ్ ఏంది? నా స్టాండ్ చెప్తాను చూడండి. నేను ఇశ్రాయేలీల వారితో ఉన్నాను. నేను ఇశ్రాయేలీల వారితో ఉన్నాను. పాస్టర్ గారు మీరు యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, అందుకే చెప్తున్నానండి. నేను ఇశ్రాయేలీల వారితో ఉన్నాను. ఎందుకు? వారి కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లెదరు, వారి క్షేమము కొరకు ఆలోచించేవారు వర్ధిల్లెదరు. ఈ ఏదోమీయులు ఏం చేశారంటే అక్కడ నిలిచి నవ్వుతున్నారంట. దయచేసి గమనించి వినండి. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒకరు ఏం రాశారంటే, ఇరాన్ నుండి ఇన్ని మరి మిసైల్స్ వెళ్ళుచుండగా అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే ఈద్ గిఫ్ట్ అంట. ఇశ్రాయేలులకు ఈద్ గిఫ్ట్ అంట. దయచేసి గమనించి వినండి. ఈ పగవారు హేళన చేస్తుండగా, నవ్వుతుండగా ప్రభు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఆయా దేశాలకు హెచ్చరిస్తున్నాడు, ఆ 12 దేశాలకు హెచ్చరిస్తున్నాడు. నా ప్రజలను ముట్టకూడదు, నా కన్నును ముట్టకూడదు. ఇశ్రాయేలు నా కన్ను, ఇశ్రాయేలు నేను ఎన్నుకున్న జనాంగము. నమ్ముతారో లేదో, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో, వారు ఓడిపోతున్నట్టు కనిపించినా దేవుని వాక్యం ఏమి చలుస్తుందంటే వారు యాకోబు నివాసము స్వతంత్రించుకొందురు. చూడండి, పగవారితో నిలిచారు వారు ఏదోమీయులు. మొదటిది. రెండోది చూడండి. నీవును వారితో నిలబడడం వేరండి. చాలామంది ఎలా సమర్థించుకుంటారు? నిలబడుతున్నాను కదా అంటారు. నిలబడిన వారు కొన్ని రోజుల్లో కలిసిపోతారు. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. అపహాసకులతో నిలబడినవారు, పాపులతో కూర్చున్నవారు కొద్ది రోజుల్లో వారిలాగా మారిపోతారు, వారితో కలిసిపోతారు. ప్రభు ఏమంటున్నాడంటే, నీవు నిలబడ్డావు కదా, ఇప్పుడు వారితో కలిసిపోయావు. తర్వాత చూడండి ఏమంటున్నాడు. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మొదటిగా ఈ పగవాడు ఏం చేశాడంటే, నేను నిలబడుతున్నాను కదా అన్నాడు. రెండో మెట్టులో ఏం జరిగిపోయిందంటే కలిసిపోయాడు. మూడో మెట్టులో ఏం చేస్తున్నాడండి, ఈ బబులోను వారంతా వీరిని చెరకు తీసుకొని వెళ్ళే సమయంలో నిలబడి ఆనందిస్తున్నాడు. ఆనందము ఎప్పుడు బయటికి కనపడదండి. ఆనందము బయటికి కనపడడం అనేది ఎప్పుడు కనబడుతుందంటే సంతోషము ద్వారా. మొదటి మెట్టు ఆనందము, లోన్ నుంచి బయటికి కనపడేది సంతోషము. నెక్స్ట్ మెట్టు చూడండి ఒకసారి. చూసారా? మొదట ఏం చేశారు? అక్కడ నిలబడి ఆనందించారు. రెండో మెట్టు సంతోషిస్తున్నారు. లోపల మొదట అంతరంగంన వీరికి ఈలాగునే జరగాలి అని లోన అనుకున్నారు. మరో మెట్టులో ఏం చేస్తున్నారో తెలుసా? వారు చెరపట్టబడి వెళ్ళుచుండగా ఏదోమీయులు నిలబడి నవ్వారు. హేళన, నవ్వారు. ప్రభు అంటున్నాడు, నా ప్రజలకు అన్యాయము జరుగుచుండగా నా ప్రజలను నేనే పంపిస్తున్నాను బబులోనికి. నా తీర్పును చూసి మీరు నవ్వుతారా?
ఇది ఎవరో చేయలేదండి, దేవుడే చేస్తున్నాడు. అయినప్పటికీ నేను తీర్పు చేస్తున్నా కూడా మీరు నవ్వకూడదు. దయచేసి గమనించి వినండి. మన సోదరుడు కొన్ని మార్లు పట్టబడతాడు, కొన్ని మార్లు పడిపోతాడు, కొన్ని మార్లు దుస్థితి ఎలా ఉంటుందంటే చెప్పలేము. ఆ తీర్పు సమయంలో విశ్వాసి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకోకూడదు, నవ్వకూడదు, హేళన చేయకూడదు. ఎందుకు? ఒకే ఒక కారణం చెప్తాను. సామెతల గ్రంథాల ప్రకారము ఆ తీర్పు తక్కువైపోతుంది, ఆ తీర్పు కాలము తక్కువైపోతుంది. ఎప్పుడు కూడా దేవుని తీర్పును చూసి నవ్వినవాడు ఆ తీర్పు తక్కువైపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆనందించారు, సంతోషించారు. తర్వాత చూడండి, చూసారా ఏం చేశారు? ఒకసారి మొదటి మెట్టుకెళ్దాము. నిలవబడిన వాడు కలిసిపోయాడు, కలిసిపోయిన వాడు ఆనందిస్తున్నాడు, ఆనందించిన వాడు సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఆ సంతోషంలో అవధలు లేకుండా చొరబడుతున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడంట, దోచుకుంటున్నాడంట. చూసారా ఎంత దుర్మార్గము? మొదట సమర్థించిన వాడు, నేను నిలబడుతున్నాను కదా అన్నవాడు ఇప్పుడు చొరబడుతున్నాడు. తర్వాత చూడండి, చూసారా వారి బాధ చూడడానికి వారు ఇంటికి వెళ్ళారంట. అందుకు కొన్ని మార్లు మన స్నేహితులు కానీ సోదరులు కానీ మన ఇంటికి దర్శించినప్పుడు మనం అనుకుంటాము ఎంత గొప్ప విషయమో అనుకుంటాం, కానీ మన బాధ చూడడానికి వచ్చారేమో, ఎలా సఫర్ అవుతున్నారు చూసి ఆనందపడదాము, సంతోషిద్దాం. ఆ రీతిగా వీరు చేస్తున్నారండి, వీరు చేస్తున్నారు. వారి బాధను చూసి ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, చొరబడ్డారు. తర్వాత చూడండి, చూసారా చొరబడ్డము ఇక ఎత్తంటే వారు లోనికి వెళ్ళి ధనమంతా దోచుకుంటున్నారు. తర్వాత చూడండి, కొందరు తప్పించుకోవడానికి వెళ్తున్నారంట, వారు ఏం చేశారంటే అడ్డుగా నిలబడ్డారు. తర్వాత చూడండి చివరిది, అడ్డుగా నిలబడి వారు ఏం చేశారంటే తప్పించుకున్న వారిని పట్టుకొని బబులోను వారికి అప్పగించారు. ఎంత అన్యాయము! 9 మెట్లు అండి, మీరు లెక్క పెట్టుకోండి. 9 మెట్లు ఉన్నాయి. వైరాగ్యానికి 9 మెట్లు, నిష్పక్షపాతానికి 9 మెట్లు, అలక్ష్యానికి 9 మెట్లు. 9 మెట్లు. చిట్ట చివరికి వారు చేసిన పని ఏంటంటే తన సోదరుని బబులోను వారికి అప్పగించేశారు. కొందరు పాపము తప్పించుకోవడానికి ప్రయత్నించారు, అడ్డుగా నిలబడ్డారు. కొందరు నిలుబడి బతిమేలాడుంటారు, కానీ వారిని పట్టుకొని అలా బబులోను వారు పోతుంటే, అయ్యా రండి రండి రండి, ఇంకో ఇక్కడున్నారు, ఇక్కడున్నారు, ఇక్కడున్నారు. అందుకు ప్రభు ఏమంటున్నాడంటే నిర్మూలము, ఏదోము కొండను నేను నిర్మూలము చేస్తాను. మరి దేవుని వాక్యము నిజమైన వాక్యము, అది జరిగిందా పాస్టర్ గారు? జరిగింది, అక్షరాల జరిగింది. మీరు ఇశ్రాయేలు దేశం దర్శించడానికి వెళ్ళినప్పుడు కొన్ని మార్లు కొన్ని స్థలాలు ప్రాముఖ్యంగా చూపిస్తారు. ఆ స్థలములలో ఒక స్థలం ఏంటంటే పెట్రాస్. పెట్రాస్ అంటే షెయిరు కొండ. కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఎవ్వరు కూడా నివసించట్లేదు, నివసించమన్నా కూడా ఎవరు నివసించట్లేదు. ఎందుకు? ఆ కొండ సందుల్లో ఉండడానికి భయపడుతున్నారు. ఆఫ్ఘాన్ కొండలలో నివసించడానికి ఉంటున్నారు, ఇరాన్ కొండలలో ఉండడానికి సంతోషపడుతున్నారు, కానీ ఈ షేరు కొండ నివాసులలో ఉండడానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ప్రభువు పలికిన మాట ఏంటంటే
నేను నిర్మూలము చేసేస్తాను. ఎవ్వరు కూడా నివసించకుండా నిర్మూలన చేసేస్తాను. కానీ సియోను కొండను ప్రతిష్ఠితముగా చేస్తాను. యాకోబు అగ్ని, యోసేపు మంట, నా ప్రజలు సియోను కొండ మీద పరిశుద్ధులుగా ఉంటారు. చూడండి, పరిశుద్ధత అనేది మనం ఎన్నుకొని, మనము పాటుపడి తాపత్రయాలు పడి తెచ్చుకున్నది కాదు. దేవుని పరిశుద్ధతను మనము లోకానికి చూపించడమే పరిశుద్ధత. వ్యక్తిగత పరిశుద్ధత ఎవ్వరికీ లేదండి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ నీతిమంతుడు లేడండి. మనకున్న నీతి, మనకున్న పరిశుద్ధత అది యేసు ప్రభు. అందుకు రోమాపత్రికలో యేసును ధరించుకొనుడి, పరిశుద్ధతను ధరించుకొనుడి. అది ధరించుకోవాలి. సియోను కొండ మీద నా ప్రజలు ప్రతిష్ఠితమగును. కానీ హఠాత్తుగా ఏదోమీయులు నాశనమైపోతారు, నిర్మూలమైపోతారు. అది అక్షరాల జరిగిందండి. ఇప్పటికీ ఆ పరిస్థితి మనము చూస్తూనే ఉన్నాము. మనము రోజు చేసే ప్రార్థన, నీ రాజ్యము వచ్చునుగాక. పాస్టర్ గారు, ఇప్పుడు ఆయన రాజ్యం కాదండి. ఈ లోకము ఎవరి అధికారములో ఉంది? The prince of this world has blinded the eyes of the unbelievers from the gospel of truth. ఎవరు ఈ లోకపు అధికారి? ఎవరు? సాతానుడు. మన రాజ్యం కాదండి, మన లోకము కాదు. మనము గుడారము వేసుకొని ఉన్నాము. ఏదో ఒక రోజు ఈ గుడారం విడిచి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి సియోను కొండ మీద ఉన్నావా? షెయీరు కొండ మీద ఉన్నావా? షెయీరు కొండ మీద ఉన్నావంటే నివాసము లేకుండా అయిపోతావు. కానీ ప్రభు ఏమన్నాడు చూడండి, నేను మీకు నివాసము సిద్ధపరచాను. నేను మీ కొరకు నివాసములు చేస్తున్నాను. చూడండి, షెయీరు కొండ మీద నివాసము లేదు, సియోను కొండ మీద నిత్య నివాసము. నిత్య నివాసము. కాబట్టి షెయీరు నివాసులు కొందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, సియోను నివాసులు కూర్చొని ఉన్నారు. శారీరకంగా పుట్టిన వారు షెయీరు నివాసులు, ఆత్మీయంగా పుట్టిన వారు సియోను నివాసులు. ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలంగాను. రెండు మెట్లున్నాయి. ఒకడు నీటి మూలంగాను అన్న వెంటనే మనం బాప్తిస్మం అనుకుంటాం. కాదండి, నీటి మూలముగా. నీవు నేను తల్లి గర్భంలో నీటి మూలంగా పుట్టాం. నికోదేము ఏమంటున్నాడంటే, అది ఎలా, హౌ? చూడండి, ఆయన వై అనలేదు. నీవు తిరిగి జన్మించాలి అంటే ఎందుకు అనలేదు. ఏమన్నాడు? ఎలా? ఇది ఎలా సాధ్యము అన్నప్పుడు, ఒకడు నీటి మూలముగాను, నీవు తల్లి గర్భంలో పుట్టావు కదా, అయిపోయింది. ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు పుట్టాలి. అది ఎలా సాధ్యము? షెయీరు కొండ నుండి సియోను కొండకు రావాలి. కీర్తనలు 22వ కీర్తన కలువరిగిరి, 24వ కీర్తన ఒలీవల కొండ, మధ్యలో లోయ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు కలగదు. ఎందుకంటే ఆ కొండెక్కి దిగాడు కాబట్టి. ఏ కొండ మీద నివసిస్తున్నావు, ఏ కొండ మీద నివాసం చేస్తున్నావు? షెయీరు నివాసులారా తిరిగి జన్మించాలి. షెయీరు నివాసులారా తిరిగి జన్మించాలి. సియోను కొండ నివాసులారా పరిశుద్ధపరచుకోవాలి. ప్రతిదినము మనం వాక్యం చేత పరిశుద్ధపరచుకోవాలి. పునరుత్థానుడైన యేసు ప్రభు లేచి మొదట లేఖనము తెరిచాడండి. లేఖనం తెరిచాడు. ఉదయాన్నే లేచి మనం చేయాల్సిన పని లేఖనాలు తెరవాలి. ఎంతో గొప్ప విషయం. మీరు ఒకసారి ఆలోచించండి. షెయీరు నివాసులారా, శరీర సంబంధులారా, మీరు
మీ నివాసము మార్చుకోవాలి. నీ రాజును నువ్వు మార్చుకోవాలి. సీయోను నివాసులారా పరిశుద్ధపరచుకోవాలి. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వాక్యము చేత మా హృదయాలను తెప్పరిల్ల చేసినందుకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన వాక్యాన్ని మరి ప్రీతం పాస్టర్ ఫ్లీట్ డేవిడ్ ప్రశాంత్ గారు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి హెచ్చరికలు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుని మనం దాని మీద ఇంకనూ ధ్యానించి బలపడాలని నా ప్రార్థన. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి వారు ఈ యొక్క సహవాసంతో ఉండి మరి వరుస ప్రసంగాలే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వారు ఈ యొక్క మెన్స్ ఫెలోషిప్ ఎంతో బలంగా అండగా నిలబడి మరి దేవుని వాక్యాల్లో నడిపిస్తూ ఉన్నది. వారికి ఎనలేని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మన ఎంటైర్ సహవాసం తరఫున మరి వారు జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. సో ఈ సమయంలో మరి సుజాతరావు గారిని మరి అలాగే పీజే డేవిడ్ గారిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. వారు కనుక ఇక్కడ వస్తే. Once again, on behalf of the Men's Fellowship, I humbly and deeply, with a grateful heart, thank beloved Pastor for being there with us, and also Reverend T. Solomon Razi garu and Reverend Daniel Katapalli garu. అయితే సోల్మన్ రాజు గారిని అనౌన్స్మెంట్ చేయమని సహవాసం కోరి ఉన్నారు. బట్ నేనే చేసేస్తాను. ఈ ఆఫ్టర్ ద ప్రేయర్ అండ్ బెనడిక్షన్ I request them to stay back. I just want to thank you also. So after the prayer and benediction. మరి ఈ సమయంలో మరి క్వైర్ వారు వచ్చి పాట పాడుతుండగా మరి ఆఫరింగ్స్ మర్చిపోకూడదు కదా. సో వీల్ కలెక్ట్ ది ఆఫరింగ్స్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. గత వారం శుభకార్యాలు జరిపించిన వారు జరుపుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. డి మహేందర్ ఉన్నారా? వారు 20th వారు బర్త్డే జరుపుకున్నారు. మరి అలాగే మన సహోదరులు జి గంగవరపు డానియల్ గారు, వారిని ఈరోజే వారి బర్త్డే. వారిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒకసారి ముందుకు రావాల్సి వారు. ఈ సంవత్సరం వారు బీసీఐ డైరెక్టర్గా కూడా కమిటీలో ఉన్నారండి. హ్యాపీ బర్త్డే. మరి చివరిగా మరి కానుకల నిమిత్తం, మన అందరి నిమిత్తం, మరి ఆత్మ జీవితాల నిమిత్తం మరి సంఘ కాపరి గారు రెవరెండ్ డేవిడ్ ప్రశాంత్ గారు వారు ప్రార్థించి మరి బెనడిక్షన్ ప్రొనౌన్స్ చేయవలసిందిగా మనం చేస్తాం. అందరము లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశ. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సియోను నివాసులారా ధన్యులు అని పలికిన దేవా, మీ పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పవిత్రమైన పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పాటి వారమునైనా షెయీరు నివాసులుగా ఉన్న మేము సియోను నివాసులుగా మార్చారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేక రీతిగా ఈ సంవత్సరం అంతా మా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ కురమాటి గారి ద్వారా వారి ఆధ్వర్యంలో మెన్స్ ఫెలోషిప్ ఎంతో ఘనముగా వైభవముగా జరిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని మీరు దర్శించండి, ఆశీర్వదించండి, బలపరచండి. రానున్న రోజుల్లో బలముగా ఘనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. మీ ఆలోచన, మీ ఆత్మ నడిపింపు,
నిండుగా మెండుగా దయచేయండి ప్రభా. ప్రభా, మరి ఎంతోమంది తెర వెనక కష్టపడ్డారు, పాటుపడ్డారు. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మానక ఈ సంవత్సరం అంతా వచ్చిన వారిని మీరు ఆశీర్వదించండి. రావాలని ఆశపడి రాలేని వారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. మా జూనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ టి సాల్మన్ రాజ్ గారిని, రెవరెండ్ కే డానియల్ గారిని ఆశీర్వదించండి. ఎంతో నమ్మకముగా వారు ప్రతి బేస్తవారం ఈ విధంగా మెన్స్ ఫెలోషిప్ నడిపించుట ప్రభా, మీరు మాకిచ్చిన ఆశీర్వాదం, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రకటింపబడిన వాక్యము మా జీవితాల్లో నాటబడి మేము బహుగా ఫలించుటకు ఇందు నిమిత్తము తండ్రి మహిమపరచబడ్డకు మీ కృపను దయచేయండి. జన్మదినంలో ఆనందిస్తున్న జి డానియల్ గారిని మీరు ఆశీర్వదించండి. ఇటువంటి వసంతాలు ఎన్నో దయచేయండి. ఆయన మరి పోలీస్ డిపార్ట్మెంట్లో వారు ఎంతో కష్టమైన పని వారు నిర్వర్తిస్తుండగా మీ ఆత్మాభిషేకం దయచేయండి. కుమార్తెను, కుమారుణ్ణి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి సోదరులను మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి ఎంతోమంది జన్మదినాలు జరుపుకున్నారు, వారిని మీరు ఆశీర్వదించండి. మా మధ్య ఉన్న ఫార్మర్ ప్రెసిడెంట్స్ని, పెద్దలను మీరు ఆశీర్వదించండి. మరొకసారి ప్రభా, మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా సహవాసాన్ని దీవించి బలపరిచి మేము మీ యందు ఆనందించుటకు మీ కృపను దయచేయమని ఈ కొద్ది వినపములు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని ప్రేమ, సంతోషము, సమాధానం మాకుని ప్రేమించే బిడ్డలకు, ప్రత్యేకంగా చేరి ఉన్న మెన్స్ ఫెలోషిప్ సభ్యులకు, కన్వీనర్కును, కాపర్లకును మీ ఆత్మాభిషేకం, ఆశీర్వచనం, పరలోక దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడెండును గాక. ఆమేన్.